ఇప్పుడు ఈ ధరణి పైన ఫోరెన్సిక్ ఆడిట్ లో ఇవన్నీ బయటకు వస్తాయా? కొండకల్ తాండాలో 600 ఎకరాల భూమి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ కన్నుబడ్డది. చలో ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారా? దాని మీద దమ్ముందా? మీ గవర్నమెంట్ హయాంలో మొన్న 6 నెలల కింద అక్కడున్న ప్రజల మీద దాడి చేసి మరి వందలాది మంది పోలీసులను పెట్టి అక్కడ ఉన్న బిలాదాఖలా మిగులు భూములను మొత్తం వాళ్ళ పేర్ల మీద రాసి చేసినారు. దమ్ముందా? మీకు చేయగలుగుతారా? మీకు సాధ్యమవుతుందా? చెయ్యరు మీరు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన వ్యవహారాలను మీ ముందు పెడుతున్నా, మీరు చేయరని ఓపెన్ గా చెప్తున్నా. మీకు చేసే దమ్ము లేదు, చేత కాదు. మీరు చేత కాదు చేతనైనా ఇదంతా పెద్ద బోగస్. మీరు అంటున్న ఈ ఫోరెన్సిక్ ఆడిట్ పెద్ద బోగస్. ఇట్లా కొన్ని వందల ఫైల్ డాక్యుమెంట్స్ మీ ముందర పడేస్తాం. మేము పంచగా తింటున్నారు దొంగలంతా కలిసి. ఇంకేం లేదు అక్కడ. ఎవనికి వాడు గవర్నమెంట్ భూమిని పంచగా తింటున్నాడు. నేను చెప్పిన టీఎస్ఐఏసి సంబంధించిన భూమిలో, పుప్పాలగూడ భూమిలో 3 పార్టీల ఆఫీసులు అందులోనే ఉన్నాయి. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరూ అందులో ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా పార్టీ ఆఫీసులు కూడా కట్టుకున్నారు ఒక రకంగా చెప్పాలని. ఎందుకంటే 3 ఇన్వాల్వ్ అయినారు అందులో.